నేను అనేది అది కాదు. చాలా మంది ఇప్పుడు అనాథాశ్రమాలు ఎక్కడ చూసినా కానీ వృద్ధులకు అనాథాశ్రమాలు పెడుతున్నారు, వాళ్ళని సాగుతున్నారు. మీరు కూడా చాలా మంది వృద్ధులకు ఫుడ్ ప్యాకెట్లు పంచుతున్నారు. అలా కాకుండా ఊళ్ళలో అక్కడక్కడ ఉండే ఈ పేదవాళ్ళు లేకపోతే భోజనం లేక ఒక పూట తింటే ఒక పూట తినలేక ఉన్న వాళ్ళందరినీ ఒక చోట అనాథాశ్రమంలో పెట్టి వారికి సాగుదాం అంటే పిల్లలకు దూరంగా ఉన్నోళ్ళు కావచ్చు, పిల్లలు లేనోళ్ళు కావచ్చు, వీరి కోసం ఏదైనా ఒక అనాథాశ్రమం పెడదామని అనాథాశ్రమం పెట్టాలని ఉంది కదండి. ప్రస్తుతానికి అంటే గవర్నమెంట్ ద్వారా ఏదన్నా మాకు కొంచెం సపోర్ట్ ఉంటే సైట్ కావాలి, వసతులు కావాలి, ఏదన్నా కొంచెం సపోర్ట్ ఉంటే. చాలా మంది ఉన్నారండి రోడ్డు మీద, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, ఎగలేని వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఒక దుక్కుని చేర్చి వాళ్ళకి డైలీ టిఫిన్ కానించి భోజనం కానించి వైద్యపరంగా అన్ని కూడా చేసి వాళ్ళు చూసుకోవాలనేది నాకు ఇదిగా ఉంది. కానీ ఏంటంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉన్నా లేదంటే కనుక ఇదిగా ఉన్న చేసే అవకాశాలు ఫ్యూచర్ లో అయితే ఉన్నాయి. కన్ఫర్మ్ గా అయితే ఫ్యూచర్ లో అయితే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటిది పెట్టి వాళ్ళకి సేవ చేయాలనేది నా లైఫ్ అంబిషన్. అది చూశారు కదా, మన రాము చేసే సేవా కార్యక్రమాలు 10 మందికి స్ఫూర్తిగా ఉంటున్నాయి. ఇంకా ప్రోత్సహిస్తే 10 మంది అనాథలను తీసుకొచ్చి ఒక చోట చేర్చి వారందరికీ కూడా కూడు కూడా కల్పించాలి, వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో తనకి ఆశయాన్ని మన ముందుంచాడు. తన ఆశయం నెరవేరాలని ఆ దిశగానే ప్రభుత్వం కూడా సహకరించాలని మనం కోరుకుందాం. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్.